గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ను అమెరికా డిపోర్ట్ చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని పటియాలా కోర్టులో హాజరుపరిచారు. 11 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. ఇక ఎన్సీపీ నేత బాబా సిద్దికీ, సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో అన్మోల్ కీలక నిందితుడు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ను అమెరికా నుంచి భారత్ కు తరలించారు. భారత్ లో కీలక కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్ ను అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు, ఎఫ్బీఐ, అమెరికా హోంల్యాండ్ డిపార్ట్మెంట్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో అమెరికా భారత్ కు అప్పగించింది. అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రాలో ఎన్సీపీ నేత బాబా సిద్దికీని దుండగులు కాల్చి చంపారు. సిద్దికీని చంపింది తామేనని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. హత్య కేసులో అన్మోల్ బిష్నోయ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇక బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద జరిపిన కాల్పుల కేసుల్లోనూ అన్మోల్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. 2022లో జరిగిన పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో అన్మోల్ బిష్నోయ్ ను నిందితుడిగా పోలీసులు తేల్చారు. అతని తలపై 10 లక్షల రివార్డు ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా 20కి పైగా కేసులున్నాయి. సింగర్ మూసేవాలా హత్యకు ముందు తప్పుడు పత్రాలు సృష్టించి దేశం దాటిన అన్మోల్ బిష్నోయ్ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు. విదేశాల్లో ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్మోల్ బిష్నోయ్ సిద్దికీ హత్య కేసు నిందితులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి భారత్ కు రప్పించేందుకు ముంబై పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అన్మోల్ బిష్నోయ్ అమెరికా పోలీసులకు చిక్కాడు. దీంతో అతడిని భారత్ కు అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు, ఎఫ్బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీస్ డిపార్ట్మెంట్ అధికారులతో సంప్రదింపులు జరపడంతో అన్మోల్ ను అమెరికా డిపోర్ట్ చేసింది. గ్యాంగ్స్టర్ ను ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని భారీ భద్రత నడుమ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా నుంచి డిపోర్టు చేసిన గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ ను ఎన్ఐఏ కస్టడీకి అనుమతించింది పటియాలా కోర్టు. ఎన్ఐఏ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకెళ్లారు అధికారులు. ఈ సందర్భంగా తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరడంతో 11 రోజుల పాటు కస్టడీలో విచారణ చేయొచ్చని న్యాయాధికారి తెలిపారు. దీంతో రేపటి నుంచి 11 రోజుల పాటు అన్మోల్ బిష్నోయ్ ను విచారణ చేయనున్నారు. अनमोल बिश्नोई एक नाम बदल के यूएसए में छुपा हुआ था। एनआईए के अफसरों ने उसके तत्परता से इन्वेस्टिगेशन करके उसको ढूंढा और अब वो डिपोर्ट हुआ और वापस हमारी कस्टडी में आ गया है। वो ऑलरेडी इस केस में अक्यूज्ड है, भगौड़ा घोषित किया जा चुका था। अब उससे पूरी पूछताछ की जाएगी, बहुत सारे पहलुओं पर पूछताछ की। आज 11 दिन की पुलिस कस्टडी रिमांड ग्रांट की गई है। इन्वेस्टिगेशन के दौरान क्योंकि ये हमारे कस्टडी में नहीं आ पाया, हम इससे पूछताछ नहीं कर पाए, तो केस के सिलसिले में, इस टेरर गैंगस्टर नेक्सस के सिलसिले में कौन लोग हैं, सब पहलुओं पे पूरी तरीके से जांच की जाएगी और से पूछताछ की जाएगी। అన్మోల్ తో పాటు మరో 198 మందిని అమెరికా డిపోర్ట్ చేసింది. అందులో అధిక మంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారని హోంల్యాండ్ సెక్యూరిటీ గుర్తించింది. వారందరినీ ప్రత్యేక విమానంలో భారత్ కు తరలించింది. మరోవైపు అన్మోల్ బిష్నోయ్ ను అరెస్టు చేయడంతో అతని సోదరుడు లారెన్స్ బిష్నోయ్ పై పోలీసులు ఫోకస్ పెంచారు.